నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల సపోర్టివ్‌గా మన ఛానెల్‌లో వీడియోస్ వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే ఏపీ ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులైతే అసంతృప్తిగా ఉన్నారు. ఇంతవరకు మధ్యంతర భృతి మంజూరు చేయలేదు. పీఆర్సీ కమిషన్ నియమించలేదు. పెండింగ్ బిల్స్ ఉన్నాయి. డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటన్నిటితో ఒక్కొక్క ఉద్యోగి లక్షల్లో, పెన్షనర్లు కూడా లక్షల్లో నష్టపోతున్నారు. కాబట్టి వెంటనే దసరా, దీపావళి కానుకగా ఉద్యోగులకి మరి పీఆర్సీ కమిషనర్‌ని నియమించడం, మధ్యంతర భృతి 30% ఇవ్వడం, తర్వాత పెండింగ్ డీఏల్లో కొన్ని విడుదల చేయడం, పెండింగ్ బిల్స్ విడుదల చేయడం మొదలైన వాటి మీద ఆర్థిక సమస్యలన్నీ పరిష్కరించాలి. ఇక్కడ మండలిలో కూడా ఇక్కడ మండలిలో సభ్యులైతే చాలామంది ఉద్యోగుల తరపున మాట్లాడుతున్నారు. ఉద్యోగుల సమస్యలను లేవనెత్తారు. మరి ప్రతిపక్షానికి చెందినటువంటి ప్రతి ఎమ్మెల్యే అందరూ కూడా ఖచ్చితంగా ఉద్యోగుల సమస్యలని అసెంబ్లీలో, మండలిలో ఉద్యోగుల సమస్యలు లేవనెత్తాలి. ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా ఉద్యోగులకు సాయం చేయాలి. ఆల్రెడీ ఇక్కడ కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. 6 నెలలకు ఒకసారి ఇవ్వాల్సిన డీఏలు ఇవ్వడం లేదు. 5 నెలలకు ఒకసారి ఇవ్వాల్సినటువంటి పీఆర్సీ ఇవ్వడం లేదు. మరి పీఆర్సీ ఆలస్యమైనందున మరి ఒక మధ్యంతర భృతి ఇచ్చినా కొంచెం సంతృప్తికరంగా ఉండేది. ఆ మధ్యంతర భృతిపై కూడా ఊసేలేదు. ఈ విధంగా చేయడం అన్యాయం. మరి ఉద్యోగ సంఘాల జేఏసీ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఇక అసెంబ్లీలో, మండలిలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ అయితే చేయాలి. ఇక ఉద్యోగ ఉపాధ్యాయులకు పీఆర్సీ ఆర్థిక బకాయిలు చెల్లించాలని పీడీఎఫ్ సభ్యులు గోపీమూర్తి కోరారు. ఈ మేరకు ఏపీ శాసన మండలిలో ప్రత్యేక ప్రస్తావన ద్వారా ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. 11వ పీఆర్సీ 2023 జూన్ 30వ తేదీతో పూర్తయింది. 2023 జూలై 1 నుంచి 12వ పీఆర్సీ అమలు చేయాల్సి ఉంది. కానీ ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తయింది. అయినా ఇంతవరకు అయితే 12వ పీఆర్సీ కమిషనర్నే నియమించలేదు. మధ్యంతర భృతి కూడా ప్రకటించాలని, పెండింగ్ డీఏలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 11వ పీఆర్సీ, డీఏ, సరెండర్ లీవ్లు, పెన్షనర్ బెనిఫిట్స్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు కూడా మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు 16 నెలలుగా గౌరవ వేతనం ఇవ్వడం లేదని, వెంటనే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇక గ్రామ సహాయకుల వేతనాలు కూడా పెంచాలని ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి 10,500లకు నుంచి పెంచాలని డిమాండ్ చేశారు. చాలీచాలని వేతనాలతో వారు జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలో కనీస సౌకర్యాలు ఉండడం లేదని, పాఠశాలపై విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ పెరగాలన్నారు. కనీసం వాష్రూమ్స్ లేవని, వేలాది రూపాయల ఫీజులు తీసుకుంటూనే కనీస సదుపాయాలు కల్పించడం లేదన్నారు. కాంట్రాక్ట్ లెక్చరర్లకు కూడా రిటైర్మెంట్ వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచాలని గాదె శ్రీనివాసులు నాయుడు అయితే కోరారు. సరే, ఏది ఏమైనా ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల ఆర్థికేతర సమస్యలన్నింటినీ దసరా, దీపావళి సందర్భంగా పరిష్కరించాలి. త్వరలో జరగబోయే ఏపీ కేబినెట్ మీటింగ్లో ఉద్యోగుల పట్ల కీలకమైన నిర్ణయాలు ప్రకటించాలని, అదే బాటలో ఉద్యోగ సంఘాల జేఏసీ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ప్రభుత్వం మీద ఉద్యోగుల డిమాండ్లను అయితే ప్రభుత్వం ముందు ఉంచాలి. తద్వారా ఉద్యోగులకు న్యాయం జరిగేదాకా పోరాటాలు చేయాలి. అప్పుడే ప్రభుత్వం దిగివచ్చి ఉద్యోగులకు డీఏలు, పీఆర్సీలు, మధ్యంతర భృతులు ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే చాలా లక్షల్లో నష్టపోతున్నారు. ఇంకా ఇప్పట్లో పీఆర్సీ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మధ్యంతర భృతి అసలు ఎప్పుడు ఇస్తారో కూడా తెలియని అర్థం కాని పరిస్థితి. డీఏల పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది. పెండింగ్ బిల్స్ 30,000 కోట్లు ఉన్నాయి. మరి వీటన్నిటి మీద యాక్షన్ ఉద్యోగ సంఘాల చేసి యాక్టివ్గా పనిచేయకపోతే, స్పందించకపోతే ఇవన్నీ ఇంకా అట్లే పేరుకుపోయి ఇంకా 50,000 కోట్ల బకాయిలు అయ్యే అవకాశం ఉంది. పీఆర్సీ ఇంకా మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని అనుకుంటూ, విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.